గుత్తి వంకాయ కర్రీని ఇలా ట్రై చేయండి, చాలా వస్తుంది. పల్లీలు, జీడిపప్పు, నువ్వులు వేసి బాగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పెద్ద సైజు టమాటోలు వేసి మెత్తగా ప్యూరీ చేసి పక్కన పెట్టుకొని వంకాయలను శుభ్రంగా కడుక్కొని గుత్తి వంకాయలాగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. గుత్తి వంకాయ కర్రీ చేసేటప్పుడు ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి ఇలానే. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా, బిర్యానీ ఆకు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరుముకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని లిడ్ పెట్టేసి వేయించుకోండి. తర్వాత అందులో ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకొని ఒకసారి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు, మజ్జిగ వేసుకొని కొంచెం పల్లి నువ్వుల పొడి వేసుకొని కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర అలాగే వేసుకొని బాగా మగ్గించుకుంటే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి.